ఉదయం సొంత గ్రామంలోనే ఎక్లాస్పురానికి అయితే చేరుకుంటుంది. ఇప్పుడు ఐజా మండలంలో అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఇక్కడ చేరుకున్నారు. మీరు చెప్పండి, మీ సిస్టర్ అవుతుంది కదా. చాలా అన్యాయం జరిగింది. మా అక్కకు చాలా నిర్లక్ష్యంతో డ్రైవ్ చేసి అలా చేశాడు. ఇంత తక్కువ ఏజ్ లో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మేము ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు మాకు. అంటే మీ ఇంట్లో డాక్టర్ కావాలని కళ, డాక్టర్ కూడా అయింది, పీజీ చేస్తుంది, అయింది. మెల్లమెల్లగా తను సెట్ బాగా మంచి పేరు తెచ్చుకునే టైంలో ఇలా అయిపోయింది. మొత్తం మా ఫ్యామిలీ అంతా షాటర్డ్ గా ఉన్నాము. మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు గ్రామంలో వైద్య సేవలు చేస్తారని చెప్పి ఆశపడుతున్నారు గ్రామం అంతా. ఇప్పుడేమీ ఇలా జరిగింది. గ్రామం అంతా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇప్పుడు గ్రామానికి ఇలా పోతుంటే అసలుకి ఏమనిపిస్తుంది? మా అక్క ఎప్పటికీ మంచి సర్వీస్ చేద్దామనే అనుకుంది ఎప్పటి నుంచో. కరెక్ట్ గా చేసే టైంకి ఇలా అవ్వడం నిజంగా బాధాకరం. చెప్పండి, మీరు చెప్పండి. ఫైనల్ గా ఇప్పుడు ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఆల్రెడీ ప్రభుత్వాలు శిక్షిస్తారని చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వం యంత్రాంగం కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పి వాళ్ళు అండగా ఉంటామని చెప్పారండి. అత్యాయత్నం కేసు కూడా నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. అత్యాయత్నం కేసు నమోదు చేశారా? చేస్తామని చెప్పారండి. తప్పకుండా చేస్తాము. అమ్మాయి మరణం సంభవిస్తే ఖచ్చితంగా అత్యాయత్నానికి కావాల్సిన సెక్షన్లన్నీ పెట్టి కఠినంగా శిక్షించేలాగా చూస్తామని చెప్పారు. ఎప్పుడైతే రాజమండ్రికి బయలుదేరారో, రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టారో, అప్పుడు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే జగన్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్లా కఠినమే శిక్షించాలని చెప్పి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా లేదా? పోలీసు వారి విషయంలో అక్కడ వాళ్ళు లోకల్ కదా, మనం చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే. లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళు ఏమైనా మిస్లీడ్ చేస్తారేమో పోలీసు వాళ్ళని చెప్పి మాకు కొన్ని అనుమానాలు ఉండేటివి. అందుకొరకు మా అమ్మాయి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న కిమ్స్లో వదిలేసి తర్వాత నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని తెలిసిన తర్వాత మేము రియలైజ్ అయ్యి అర్ధరాత్రి మేము బయలుదేరి రాజమండ్రి వెళ్ళాము. పోలీసు వాళ్ళ దర్యాప్తు ఎలా ఉందని చూడడానికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు ప్రతిదీ మాకు వాళ్ళు చూపిస్తున్న ఎవిడెన్స్ కానీ, ఫుటేజెస్ కానీ, తర్వాత వాళ్ళు చేస్తున్న ప్రయత్నం కానీ అన్ని చెప్పిన తర్వాత మాకు భరోసా కలిగిందండి. గొడవ జరిగింది అంటున్నారు. గొడవ ఎవరు జరిగింది? వాళ్ళకి జరిగింది. అమ్మాయితో ఏమైనా గొడవ జరిగింది? అంతకన్నా ముందు గొడవలు ఎవరికి జరగలేదండి. గొడవలు ఏం జరగలేదు. ఉద్దేశపూర్వకంగా అది కనిపిస్తుంది కదా. లేదు, గొడవలు అయితే జరగలేదు. ఉద్దేశపూర్వకంగా అప్పటికప్పుడే అదొక రాక్షసత్వము బయటకు వచ్చిందనమాట. అంటే మేము తగిలిస్తే నువ్వు మమ్మల్ని చూస్తావా అంటే వాడి ఈగో అప్పటికప్పుడే రైజ్ అయిందనమాట. ఇప్పుడు పక్కకు జరుగురా బాబు అంటే నువ్వేం నాకు చెప్పడానికని స్పాంటేనియస్ గా అప్పటికప్పుడే కోపం వస్తుంది చూడు, అలాంటిది అనమాట. వాడి ఈగో రైజ్ అయిందనమాట. ఫైనల్ గా నిందితులకి ఎలాంటి శిక్ష పడితే మీరు న్యాయం జరుగుతాం అనుకుంటారు? మీ పాపకి ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిక్ష వేయాలండి. ఉరిశిక్ష వేస్తేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా సమాజంలో మెసేజ్ వెళ్తుంది. అప్పుడన్నా కొంత సమాజంలో భయం కలుగుతుంది. ఆ భయం వల్ల నేరాలు తగ్గి మాలాంటి తల్లిదండ్రుల కడుపుకోతలు కొంత శాంతిస్తాయని మేము కోరుకుంటున్నాం. చెప్పడం మీ సిస్టర్కి జరిగినట్టు ఇంకో జరగకుండా ఏం చేస్తే బాగుంటుంది? We are just requesting for a strong system. ఏదైతే ప్రియాంకకి జరిగిన సంఘటన ఎవరు కూడా జరగకూడదు. ఇలాంటివి చాలా దురదృష్టకరం. నిందితులకి ఉరిశిక్ష వేయాలని చెప్పేసి తండ్రి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్, కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా.